బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీ కుల సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అధ్యక్షతన కాచిగూడలో 18 బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఇది బీసీల సమిష్టి పోరాట కృషి ఫలితమేనని అన్నారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీన్ని 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే తప్ప న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడే ఉండి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేంత వరకు కృషి చేయాలని కోరుతున్నారు. బీసీ బిల్లు రిజర్వేషన్ల బిల్లుని పార్లమెంట్లో అఖిలపక్ష మద్దతు కోరడం అనే అంశం పైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారికి, అలాగే నా తోటి సహచర ఉద్యమ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభమిత్రులారా, పోయిన వారం తెలంగాణ అసెంబ్లీలో 42% విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల బిల్లు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన విధంగా కులగణన జరిపి 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పొందుపరిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సాంఘిక సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే అఖిలపక్షాలు అన్ని పార్టీలకు బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీకి కూడా పేరు పేరున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది యావత్ బీసీ సమాజం, బీసీ సంఘాలు, బీసీ మేధావులు అందరి సమిష్టి కృషి, అందరి విజయంతో, అందరి కష్టంతోనే మనం ఈరోజు ఈ బిల్లును సాధించుకున్నాం. ఇది బీసీలకు దక్కిన మొదటి విజయం ఈ బిల్లులో. ఇక ముందు ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తానని చెప్పింది. మరి కేంద్రంలో పార్లమెంట్లో ఈ బిల్లును పొందుపరిచి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్లో పొందుపరిచినప్పుడే మనకు దీనికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు లేకుండా మనకు రావాల్సిన రిజర్వేషన్లు అనేవి సక్రమంగా అమలవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సభ్యులను తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కేంద్రం పైన అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదింపజేసినప్పుడే బీసీలకు నిజమైన ఫలితం దక్కుతుంది. దీనికోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల 18, 19న ఢిల్లీ వేదికగా అన్ని పార్టీల ఎంపీలను కలవడం జరిగింది. అన్ని పార్టీల ఎంపీలకు ఈ బిల్లు ఆవశ్యకత, పార్లమెంట్లో వచ్చినప్పుడు దానికి మద్దతు ఇచ్చే విషయాలను చర్చించడం జరిగింది. దానికి అన్ని పక్షాల ఎంపీల దగ్గర నుంచి సానుకూల స్పందన వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా బిల్లును అక్కడ కేంద్రంలో పెట్టి దాన్ని వాళ్ళ కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సిన బాధ్యత ఉంది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వానికి ఈ బాధ్యత నుంచి వెనకడుగు వేయకుండా బాధ్యతను తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి, మేము దీన్ని ఉద్యమం రూపంలో తీసుకుంటూ మేము మీ వెనుకుంటాం, బీసీ సంఘాలంతా, బీసీ సమాజం అంతా కూడా మీ వెంట ఉంటుంది, మనం అందరం కలిసికట్టుగా ఈ బిల్లును సాధిద్దాం, భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుందాం. మీరు చూసుకుంటే మిత్రులారా, 1994 సంవత్సరంలో జయలలిత తమిళనాడు ప్రభుత్వంలో బీసీ బిల్లు, అక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు ఏదైతే 69% రిజర్వేషన్లు ఉన్నాయో, ఆ విద్యా ఉద్యోగ వాళ్ళు స్థానిక సంస్థల్లో 69% రిజర్వేషన్ బిల్లును పాస్ చేసింది. పాస్ చేసిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఢిల్లీలో కూర్చొని మీరు ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదించేంత వరకు కూడా నేను ఎట్టి పరిస్థితులలో ఢిల్లీ వదిలి వెళ్ళను అని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంది. మరి అప్పుడున్న పరిస్థితులలో ఆ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రశాంతంగా ఇప్పుడు అక్కడ తమిళనాడులో బీసీ సమాజానికి అద్భుతంగా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. మరి అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా రావాలి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తే మొన్న అసెంబ్లీలో అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అయితేనేమి, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అయితేనేమి బేషరతుగా బిల్లుకు మద్దతు ఇచ్చారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకొని కేంద్రం వైపు బిల్లును తీసుకెళ్లి అక్కడ జరగాల్సిన ఆ విషయాలన్నింటినీ కూడా దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా మేము
రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చే 2-3 రోజుల్లో బీసీ సంఘాలు దాదాపు ఒక 30-40 సంఘాలు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి వెళ్తున్నాం మేము. ఆ సందర్భం కూడా తెలియజేస్తాం. బీసీలకు కేటాయించింది 11,000 కోట్లు.